నమస్తే వెల్కమ్ టు ఐ న్యూస్. మాటలు చెప్పడమే కాదు చేతల్లో చూపించారు. హామీలు ఇవ్వడం మాత్రమే చేయలేదు, అమలు చేసి నిరూపించారు. పేదరికాన్ని నిర్మూలిస్తామని పొలిటికల్ లీడర్లు ఇస్తున్న నినాదాన్ని కేరళలోని పినరై విజయన్ ప్రభుత్వం నిజం చేసి చూపించింది. పేదరికం అనే పదానే తమ రాష్ట్రం నుంచి తరిమి కొడుతూ దేశంలోనే ఓ కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టింది. ఎస్, మీరు విన్నది నిజమే. సంపూర్ణ అక్షరాస్యత సాధించిన తొలి రాష్ట్రంగా రికార్డ్ సృష్టించిన కేరళ ఇప్పుడు పేదలు లేని తొలి రాష్ట్రంగా చరిత్ర తిరగరాసింది. పేదరికం నిర్మూలనే మా లక్ష్యం అన్న మాట మన దేశంలో ఎక్కువగా వినిపించే రాజకీయ నినాదం. అధికారంలోకి వచ్చేందుకు పార్టీలు వల్లించే తారక మంత్రం ఇదే. దశాబ్దాల కిందట ఇందిరాగాంధీ ఇచ్చిన గరీబీ హటావో నినాదం నుంచి కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తామన్న నేటి గ్యారంటీ వరకు నాయకులు చెబుతున్న మాటలు వినసొప్పుగానే ఉంటున్నాయి. కానీ క్షేత్రస్థాయిలో మాత్రం పేదరికం శాపంగా మిగిలిపోతూనే ఉంది. కానీ వీళ్ళందరికీ భిన్నంగా దేశం మొత్తం తన వైపు చూసేలా కేరళ అసాధ్యాన్ని సుసాధ్యం చేసింది. దేశంలోనే తొలి తీవ్ర పేదరిక రహిత రాష్ట్రంగా అవతరించింది. ఈ చారిత్రక ఘనతను నవంబర్ 1వ తేదీన కేరళ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి పినరై విజయన్ అధికారికంగా ప్రకటించనున్నారు. ఈ సంచలన ప్రకటన కోసం తిరువనంతపురం సెంట్రల్ స్టేడియంలో భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇది మామూలు మీటింగ్ కాదు, ఓ చారిత్రక విజయోత్సవ సభ. ఈ అపూర్వ ఘట్టానికి సాక్ష్యంగా సూపర్ స్టార్లు ముమ్మట్టి, మోహన్ లాల్, కమల్ హాసన్ హాజరు కాబోతున్నారు. వినడానికి ఆశ్చర్యంగా ఉన్న ఈ కార్యక్రమానికి ప్రతిపక్ష నేత సతీశన్ కూడా వస్తున్నారు. అంటే ఇది పార్టీలకు అతీతమైన విజయం. పేదరికాన్ని నిర్మూలించారంటే వినడానికి కొంత ఆశ్చర్యంగానే అనిపిస్తుంది. అయితే ఈ ఘనతను రాత్రికి రాత్రే కేరళ సాధించలేదు. దీని వెనుక 4 ఏళ్ల కఠోర శ్రమ, పక్కా ప్లానింగ్ ఉంది. 2021లో రెండోసారి అధికారంలోకి రాగానే సిపిఎం నేతృత్వంలోని లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ ఈ ప్రాజెక్ట్ను టేకాఫ్ చేసింది. ముందుగా ఆశా వర్కర్లు, స్థానిక అధికారులతో రాష్ట్రం మొత్తం జల్లెడ పట్టారు. అత్యంత పేదరికంలో ఉండి కనీస అవసరాలు కూడా తీర్చుకోలేని 64,006 కుటుంబాలను గుర్తించారు. ఈ కుటుంబాలను పేదరికపు ఊబి నుంచి బయటపడేసేందుకు బహుముఖ వ్యూహాన్ని అమలు చేశారు. అర్హులైన వారందరికీ ఉచితంగా నగదు రహిత చికిత్సలు అందించారు. నిలువ నీడలేని వారికి ఉచితంగా ఇళ్ల స్థలాలు కేటాయించారు. కేవలం సాయం అందించి వదిలేయకుండా వారి కాళ్ళపై వారు నిలబడేలా శాశ్వత జీవనోపాధి కార్యక్రమాలు చేపట్టారు. సామాజిక సంక్షేమ పథకాలన్నింటినీ వర్తింపజేశారు. ఆరోగ్యం, రవాణా, ఆర్థిక శాఖ ఇలా అన్ని విభాగాలను సమన్వయం చేస్తూ నేరుగా సీఎం ఆఫీస్ నుంచే పర్యవేక్షించారు. అందుకే నో లీకేజ్, నో కరప్షన్, రిజల్ట్ మాత్రం 100%. ఇదంతా కేరళకు ఎలా సాధ్యమైంది? ఇదే ఇప్పుడు యావత్ దేశం అడగబోయే తొలి ప్రశ్న. దీనికి సమాధానమే కేరళ మోడల్. అక్కడి అధిక అక్షరాస్యత, పటిష్టమైన ఆరోగ్య వ్యవస్థ, అన్నింటికి మించి పవర్ఫుల్ పంచాయతీ వ్యవస్థలే ఈ విజయానికి పునాది రాదు. ఈ బలమైన సామాజిక మౌలిక సదుపాయాలే సమాజంలో అట్టడుగున అత్యంత నిస్సహాయ స్థితిలో ఉన్న వారిని గుర్తించి వారికి చేయూతనివ్వడానికి ప్రభుత్వానికి దోహదపడ్డాయి. ఇప్పటికే ముఖ్యమంత్రి విజయన్ ప్రాతినిధ్యం వహిస్తున్న ధర్మదం అసెంబ్లీ నియోజకవర్గం రాష్ట్రంలోనే పేదరిక రహితంగా ప్రకటించిన తొలి నియోజకవర్గంగా నిలిచింది. దేశంలోనే అత్యల్ప పేదరికం రేటు ఉన్న రాష్ట్రంగా రికార్డు సృష్టించిన కేరళ ఇప్పుడు ఏకంగా తీవ్ర పేదరికం అనేదే లేకుండా చేసి దేశానికి కొత్త బెంచ్ మార్క్ సెట్ చేసింది. పేదరికం అంటే కేవలం ఆదాయం లేకపోవడం మాత్రమే కాదు, ఆరోగ్యం, విద్య, పారిశుద్ధ్యం, గౌరవప్రదమైన జీవనానికి సంబంధించిన బహుముఖ అంశాన్ని కేరళ నమూనా నిరూపించింది. సుస్థిరాభివృద్ధి లక్ష్య సాధనలో కేరళ సాధించిన ఈ విజయం దేశానికి గర్వకారణం. అయితే ఈ కుటుంబాలు తిరిగి పేదరికంలోకి జారిపోకుండా నిరంతర పర్యవేక్షణ కొనసాగిస్తామని, నైపుణ్యాభివృద్ధితో వారి భవిష్యత్తుకు భరోసా కల్పిస్తామని కేరళ ప్రభుత్వం స్పష్టం చేస్తుంది. గరీబీ హటావో నినాదాన్ని పక్కా నిజంగా మార్చి గాడ్స్ ఓన్ కంట్రీ అన్న పేరుకు కేరళ సంపూర్ణంగా న్యాయం చేసింది.